కార్యక్రమానికి కూర్చున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రేమోత్సవం స్థానిక తల్లిదండ్రులు సంస్థ కూడా ఆరాధన సమయంలో ఆరాధన తలంపులుగా కొన్ని నిమిషాలు మనం ఆరాధన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుని సువార్త కోటలో వెళ్ళినప్పుడు ఇతర కార్యక్రమాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సరే, ఆరాధన తలంపులలో వచ్చినప్పుడల్లా ఒక్కొక్క నూతనమైన కోణంలో ఆరాధన తలంపులలో నేను చెప్తూ వస్తున్నాను. మరి ఎంతమందికి మీకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ దాదాపుగా నేను 9 నెలలు 10 నెలలు బట్టి నేను వస్తూ ఉన్నాను. అంటే 9 ఆరాధన తలంపులలో నేను మాట్లాడాను, 9 సువార్త పూజలో నేను మాట్లాడాను. కాబట్టి సువార్త కూడం కంటే ప్రాముఖ్యమైనది ఆరాధన తలంపులు. ఎందుకంటే ఆరాధన అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది మన సంఘాలలో. ఎందుకు నేను మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు నిజదేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఆరాధన తలంపులు మనందరికీ కూడా గుర్తుండిపోవాలి. చాలా 9 లేదా 10 ఆరాధన తలంపులలో 9 రకాలుగా నేను నూతనమైన కోణంలో మీకు నేను అందించాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా వినుంటే దానిని నెమరు వేయడానికి అవకాశం ఉంటుంది. వినలేకపోతే వాటిని ఆ హృదయాలలో నాటింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీకే తెలియాలి. ఇప్పుడు కూడా ఒక నూతనమైన కోణంలో ఆరాధన తలంపులలో మనం మాట్లాడుకుందాం. ఆరాధన తలంపు అయిన తర్వాత, సమర్పణ అయిన తర్వాత సిస్టర్ మ్యారేజ్ విశేషం చెప్పేవారు చెప్పండి. వారు ఏదో సంఘాన్ని ఉద్దేశించి స్వీట్స్ కూడా తీసుకొచ్చారు, చాలా సంతోషం. సరే, ఆరాధనలో చిన్న మాటలు కొన్ని నిమిషాలు, 10 లేదా 15 నిమిషాలు ఆరాధన తలంపులు మనం మాట్లాడుతాం. యోగ గ్రంథము 14 అధ్యాయం. యోగ గ్రంథము 14 అధ్యాయం పాత నిబంధనలో ఉంటుంది. అది 430 నెంబరు, పేజీ నెంబర్ వచ్చేసి అది కూడా చెప్తున్నాను. పిల్లలు తీయలేకపోతే వారికి అర్థం కావడానికి చెప్తున్నాను. యోగ గ్రంథము 14 అధ్యాయంలో 14 నుండి కొన్ని వచనాలు నేనే చదువుతాను. ఎవరు కూడా గలిబిలి చేయొద్దు, జాగ్రత్త దాన్ని పరిశీలన చేసి పరిశోధన చేసి పరీక్షించే వారిగా ఉండాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. స్త్రీ కనిన నగడు కొద్ది దినములో వాడాయి, మిక్కిలి బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నేల కనబడపోవునట్లు వాడు నిలవక వారిపోవును. అటు వారి మీద నీవు కనుదృష్టి ఇచ్చున్నావు, తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఈ మాట మనం పట్టుకోవాలి. దీన్ని అనుసరించి ఆరాధన తలంపులలో మాట్లాడు. అలాగిన ఎవడనూ పుట్టనేరాడు, నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. చాలండి, మిగతా తర్వాత చూద్దాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చదివిన 5 వచనాలు కూడా మొదటి వచనం స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధలందును. చూడండి, వాడు పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అట్టి వాడి మీద నీవు కనుదృష్టి ఇచ్చున్నావు. 4వ వచనం ప్రాముఖ్యంగా పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవడు పుట్టనేరాడు. పాప సహితుల నుండి పాపరహితుడు. అర్థమవుతుందా మీకు? పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టాడంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. మనము ప్రతి వారము ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన గుర్తు చేసుకుంటున్నాము. రొట్టెలు తింటున్నామంటే ఆయన శరీరాన్ని తింటున్నాము. ఆయన ద్రాక్షారసాన్ని మనం తాగుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సిలువలో వేలాడి ఆయన సొగసైనను స్వరూపమైన కోల్పోయి పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, నిష్కాంతమైన రక్తము నీ కొరకు నా కొరకు ధారపోసాడు. ఆ రక్తాన్ని మనము త్రాగుతున్నాము. రొట్టె
ఆయన శరీరానికి సాదృశ్యమని, ద్రాక్షారసము ఆయన రక్తానికి సాదృశ్యమని మనం చాలా సార్లు విన్నాము. ఇప్పుడు పాప సైతముల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగున ఎవరూ పుట్టనేరాడు కనుక ఏమంటున్నాడు, నరుడు ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలలు సంఖ్య నీకు తెలిసే ఉన్నది. నరుడు ఆయుష్కాలము ఎంతకాలమును మనం చూస్తే కీర్తనకారుడు 89వ కీర్తనలో మనం చూస్తాము. ఇక్కడ 10వ వచనం, కేవలం 70 సంవత్సరములు ఆయుష్కాలము. 89వ అధ్యాయంలోనే కీర్తనకారుడు రాస్తూ 47 ఆయుష్కాలము కొద్దిది. ఇలాగున 103వ కీర్తన 15వ చరణం అంటాడు, నరుని ఆయువు గడ్డి వంటిది. కనుక ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు సందర్భాన్ని బట్టి పాప సహితుల నుండి పాపరహితుడు, అంటే పాపముల నుండి పుట్టిన వాడిని మనం ఆరాధన చేయట్లేదు, పాప రహితుడిని మనం ఆరాధన చేస్తున్నాము. ఎంత మేలు. అలాగే యోబంటున్నాడు స్నేహితులతో చేస్తున్నటువంటి సంభాషణ ఈ 14వ అధ్యాయము యోబు తన స్నేహితులకు వివరణ ఇస్తున్నాడు. ఈరోజున పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టాడు అంటే కనుక ఎలా పుట్టాడు అంటే కనుక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇది చాలా సార్లు మనం చదివాం. ఈ సందర్భాన్ని బట్టి మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, 2వ అధ్యాయంలో ఎలా పుట్టాడు అంటే కనుక 7వ వచనం చూడండి. అయితే 7వ వచనం చూడండి, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు శరగా పట్టుకుని మనుషులకు ఈవులను అనుగ్రహించడని చెప్పబడుతున్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింద భాగంలోకి దిగినని అర్థమిచ్చున్నది. దిగువాడు మన్నించండి, నేను ఎఫ్ఎస్సి చెప్తున్నాను. 7వ వచనమేనా మీరు చదివేది? ఓకే. మన్నించండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ 14వ అధ్యాయము 4వ వచనంలో పాప సైతంలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగే ఎవరు పుట్టినాడు అంటే ఇక్కడ పౌలు ఫిలిప్పీలకు రాస్తానంటున్నాడు, మనుషుల పోలికగా పుట్టాడు. ఎక్కడి నుండి? పాప సహితుల నుండి పాపరహితుడు ఎలా పుట్టాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 7వ వచనంలో 2:7 అంటున్నాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు. అంటే రిక్తులుగా చేసుకోవడం అంటే ఏంటి? ఒంటరిగా చేసుకున్నాడు. అలాగే మరియు ఆయన ఆకారంలో మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, ఎలాంటి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొనెను. విధేయత చూపిన వాడు ఎలా తగ్గించుకున్నాడంట? మరణం పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా మనుషుల పోలికగా పుట్టినవాడు తను తగ్గించుకున్నాడు. ఎవరు? ఎక్కడ? పాప సైతుల నుండి పాపరహితుడు పుట్టినవాడు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినంలో కనవాడు. మన స్త్రీలు కన్నాం అంటే యేసుక్రీస్తు స్త్రీ కనలేదంటే యేసుక్రీస్తు కూడా స్త్రీ కనలేదు. కానీ పాపం మెరగని వాడిగా యేసుక్రీస్తు పాపం మెరగని వాడిగా పురుషునితో ప్రమేయం లేకుండా పుట్టాడు. ఆయనను మనం ఆరాధన చేస్తున్నాం. మనల స్త్రీ కంది, యేసయ్యను స్త్రీ కంది. కానీ యేసయ్య పుట్టుకలో పాపం లేదు కనుక యోబంటున్నాడు, పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టినవాడు. అలాగే ఎవడు పుట్టినవాడంటే ఎలా పుట్టాడు? ఏ పాపము లేదు ఆయనలో. ఆయన పుట్టుకలో పాపం లేదు, లేక ఆయన జీవిత యాత్రలో పాపం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు, ఆయన శరీరంలో పాపం లేదు, లేక ఆయన మాటలో ఎప్పుడు కూడా తుంచి మాట్లాడలేదు. అనగా అబద్ధాలు అనడం కానీ, ఇతరులను ద్వేషించడం కానీ అలాగున యేసయ్య ఎప్పుడూ చేయలేదు. కానీ స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినాలే. దానికి మనము కీర్తనకారుడు 89వ అధ్యాయంలోను మనం ఆ సమయ సందర్భం బట్టి చూస్తున్నాం. 89వ అధ్యాయంలో 10వ వచనం, 89వ అధ్యాయంలో 47వ వచనం,
103వ కీర్తనలో 15వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఈ పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టి ఎలా పుట్టాడంట? మనుషుల పోలికగా పుట్టాడు. దాసులు దడపులు ధరించుకున్నాడు. తను ఒంటరిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు. కనుక ఈయన అంటున్నాడు, ఇలాగున నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎక్కడుందన్నమాట? రోమపత్రికలో మనం చూస్తాం. రోమపత్రికలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మనకి కనబడుతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని ఎదుగువాడు ఎవడు లేడు. కనుక ఇంకా చూడండి 23వ చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అన్నమాట. ఇలాంటి పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టాడు కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు. కానీ మనలో పాపం ఉంది. ఎప్పుడు? యేసయ్యను నమ్ముకోకముందు. మనము సమయ సందర్భాలు బట్టి చేయవలసిన పనులన్నీ చేస్తాం. కనుక పాపం ఎరగని యేసుక్రీస్తు, పరిశుద్ధులైన యేసుక్రీస్తు, నీ కొరకు నా కొరకు సిలువను మోసిన యేసుక్రీస్తు, సిలువను మోస్తూ ఎక్కడైనంత ఎత్తైన కొండను ఎక్కిన యేసుక్రీస్తు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన మనందరి కొరకు మంచి రక్తాన్ని, అనగా నిష్కళంకమైన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కాచి ఆ రక్తంలో మనందరూ కడగబడ్డాం. ఆ రక్తంలో ఏ రక్తము? నిష్కళంకమైన రక్తము, పవిత్రమైన రక్తము, పరిశుద్ధమైన రక్తంలో మనమందరూ కడగబడి ఈరోజు ఆయా కుటుంబములుగా ఉన్న మనము దేవుని ఇంటిలో ఒకే కుటుంబముగా, దేవుని కుటుంబ సభ్యులుగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని? పాప రహితుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పాప రహితుడిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియ దేవుని సంగమా, ఆయన శరీరం తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు మనము ఆ పాప రహితుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పాపం ఎరగని యేసుక్రీస్తుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన పుట్టుకలో కానీ, జీవిత యాత్రలో కానీ, ఆయనలో మాటల్లో కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తుంచు మాట్లాడడం కానీ జరగలేదు. కనుక ఇప్పుడు చూడండి, యెహోషువ గ్రంథంలో లేక యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథంలో మాటలు రాయబడింది. యెషయా గ్రంథము చూద్దాం, ఆ మాట మనం చూద్దాం. 9వ అధ్యాయం. ఇది మనకి ఎప్పుడు మాట్లాడుకుంటామంటే డిసెంబర్ నెలలో మాట్లాడుతాం. చూడండి, 6వ వచనం, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరంట మన దేవుడు? పాపరహితుడు ఎవరంట? పాపరహితుడు ఎవరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఎవరి మీద? ఆశ్చర్యకరుడి మీద రాజ్యభారం ఉంది. ఇంకెవరి మీద ఉంది? బలవంతుడైన దేవుని మీద రాజ్యభారం ఉంది. ఇంకేంటంట? నిత్యుడైన తండ్రి మీద రాజ్యభారం ఉంది. ఆయన సమాధానకర్తయకు అధిపతి యగ్గని పేరు పెడుతున్నారు. ఎవరికి? పాప రహితుడిలో పుట్టగలిగిన వారు, పాప రహితుడిలో పుట్టగలిగిన వారు. ఇలాగున యేసుక్రీస్తు మనకి పుట్టినప్పుడు చూడండి, క్రొత్త నిబంధనలోకి వస్తే ఓ మాటలో రాయబడింది. క్రొత్త నిబంధనలో లూకా సువార్తలో ఓ మాటలో రాయబడింది. చూద్దాం. లూకా సువార్త 35వ అధ్యాయంలో 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తిని నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిష్యుడు ఎవరంట? పుట్టబోవు శిష్యుడు ఎవరంట? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుతున్నాడు. ఎవరు? ఈ పాపరహితుడు, సమాధానకర్త యొక్క పాపరహితుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. మనకి ఇక్కడ అంటున్నాం పరిశుద్ధుడైన దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. ఇలాగున ఈ పరిశుద్ధుడైన దేవుని కుమారుడికి చూడండి, పత్రికలోకి వస్తే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాటలో
యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఆ మాట కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయంలో 5వ వచనం, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియను, ఆయనందు పాపమేమీ లేదు. ఎవరిలో పాపం లేదంట? పాపరహితుడిగా పుట్టిన యేసుక్రీస్తు. పాపరహితుడిగా పుట్టిన యేసుక్రీస్తులో ఏమి లేదంట? పాపమేమీ లేదు. మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం? పాపము లేని యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నాం. పాపం ఎరుగని యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నాం. పాపరహితుడిగా పుట్టగలిగిన యేసుక్రీస్తును ఆరాధన చేస్తున్నాం. ఇలాగున మన బలవంతుడైన యేసుక్రీస్తుకి ఆరాధన చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడిన యేసయ్యకు ఆరాధన చేస్తున్నాం. పాపం ఎరుగని యేసుక్రీస్తుకు మనం ఆరాధన చేస్తున్నాం. ఇలాగున ఈయనకు ఆరాధన చేస్తున్నాం. చూడండి, మరో మాట మనం చూద్దాం. పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడును మన బలహీనతలందు మనతో సమానంగా లేనివాడు కనుక సమస్త విషయంలో మన వల్ల శోధింపబడినట్టు ఆయన పాపం లేనివాడిగా ఉండేది. ఆయన పాపం లేనివాడిగా ఎలాగో శోధింపబడినప్పుడు కూడా మనకు అనేక రకమైన శోధనలు వస్తున్నాయి. ఎన్నెన్నో నీతి మంత్రులకు కలుగు ఆపదలు ఎన్నో. ఇప్పుడు మనం ఇక్కడ పౌలు రాస్తే ఏమంటున్నాడు? పౌలు రాస్తూ 15వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటున్నాడు? కానీ ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. ఎవరు పాపం లేని వాడు అంటే పాపరహితుడిగా పుట్టినవాడు, పాపము లేని వాడిగా ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కనుక పాపాన్ని ఆయన మీద మోస్తున్నాం. నీ కొరకు, నా కొరకు, నీ పాపాలు నా పాపాల కొరకు ఆయన సిలువను ఎక్కాడు. ఎలాగో ఊరికి ఎక్కేశాడు, సిలువను కొరడాలతో కొట్టించుకున్నాడు, ఈపు మీద పిడిగుద్దులు గుర్తించుకున్నాడు, శిరస్సు పైన ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు. ఎందుకని? మన చెడు ఊహలను బట్టి ఆయన శిరస్సు పైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులతో చేసిన పాపాలను బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాడు. మన కాళ్ళతో నడవని స్థలాలకు వెళ్ళినందుకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మన పాపాల కొరకు ఆయన సిలువను మోసాడు. ఎక్కడ? కొలకత్తా కొండపైన ఆకాశానికి భూమికి ప్రతిలో వేలాడి తన సౌందర్యాన్ని, తన రూపాన్ని కోల్పోయాడు. ఎవరు? పాపరహితుడు, పాపమెరగినవాడు, పరిశుద్ధుడైన వాడు, పాపము లేనివాడు, బలవంతుడైన యేసుక్రీస్తు. ఇలాగ మనందరి కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆయన కాచిన రక్తంలోనే మనం అందరూ కూడా ఏం చేస్తామంట? కడగబడి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ప్రతి ఆదివారం ఇడువక మరువక క్రమమైన రీతిలో ఆయన శరీరాన్ని మనం తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. కనుక ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం. ఎలాగునంటే కనుక చూడండి, 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 వచనం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువును పొందితిని, ప్రభువైన యేసు తనకు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానం చేసి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమూలైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణంలో ఏమంటున్నాడు? నన్ను ఎలా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? చూడండి, నా శరీరం తిన్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నా రక్తాన్ని త్రాగినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడంట? ప్రభు వచ్చే వరకు ఆయన శరీరం తిన్నప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అది ఎప్పుడంటే ప్రభు వచ్చే వరకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? పాప సహితుల నుండి పాపరహితుడిగా పుట్టిన యేసుక్రీస్తు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక బలవంతుడైన యేసుక్రీస్తు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక పాపం చేయని యేసుక్రీస్తు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక పాపం మెరుగని యేసుక్రీస్తు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక దేవుని కుమారుడు అనబడిన యేసుక్రీస్తు, పరిశుద్ధుడు అనబడిన యేసుక్రీస్తు.
ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే కనుక ఇన్ని సందర్భాలు మన దేశం కనుక మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టి సిలువలో నీవు నేను పడవలసిన బాధలు మనందరి కొరకు ఆయన బలియాగం అయిపోయాడు. సిలువలో యాగం అయిపోయాడు, బలియాగం అయిపోయాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగాలని వారి మీ హృదయాలను నా హృదయాలను కూడా సరి చేసుకుని ఆ బలంలో చేతులు పెట్టేవారిగా ఉండాలని ప్రభు గారి నా మాటలను తన వినుటలో